అయితే కలెక్ట్ చేయాలి. దాన్ని సరిపోయినంత స్టోన్స్ లేదు. మీదకైతే ఇంకా రాలే. అవి ఇంత మీదకి ఉందిరా. మీదకైతే వచ్చేసినాం. ఇప్పుడు మనం అరే స్టోన్ మర్చిపోయినా తీసుకోవడం. స్టోన్ తీసుకోవాలంటే మళ్ళీ కిందకి వెళ్ళాలి. ఒకటి ఇంకొకటి 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 రైట్. ఇంకొకటి స్టోన్ తీసుకోవాలి. రైట్ సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ మీదకి వెళ్ళాలి. అరే ఇంకా మీదకి వెళ్ళాలా? రైట్ సక్సెస్ఫుల్లీ మీదకి వచ్చేసినాం. ఇదేంటిది ఇంకొకేవా మళ్ళా? నా వల్ల తీసానిగా చేసేసాలి మనం. ఇంత డ్యామేజ్ పడుతుంది. రైట్ ఇది కూడా వచ్చేసింది. ఇది కూడా వచ్చేసింది. ఇది కలెక్ట్ చేసేద్దాం. ఇది కలెక్ట్ చేసేద్దాం. కలెక్ట్ చేసేద్దాం. ఓ వాటర్ వాటర్ అయితే చేస్తున్నా. ఫుడ్ అయితే కలెక్ట్ చేసేసాం. రైట్ ఇప్పుడు పోదాం. ఇప్పుడు వుడ్ కలెక్ట్ చేద్దాం. ఇంకా వుడ్ కలెక్ట్ చేద్దాం. కలెక్ట్ చేసినాక ఇల్లు కట్టిద్దాం. ఎస్ రైట్. ఇప్పుడు ఎచ్చడి వెళ్దాం. సో గాయస్ మీకైతే ఇది కనిపిస్తుంది కదా, ఇది ఫారెస్ట్ టైప్. మనం ఈయన్నే కరెక్ట్ ఈయన వెళ్ళగట్టబోతున్నాం. సో వెంటనే స్టార్ట్ చేసేద్దాం. రైట్ అయిపోయింది. వుడ్ అయిపోయింది. ఇప్పుడు ఏ వుడ్ కావాలి మనకి? షుగర్ కేన్ వద్దు. దొరికేసింది. ఇంకా షూట్ కోసం వెళ్తున్నామా? వీటైతే కలెక్ట్ చేసాము. వచ్చేసింది. ఇంకా కొన్ని బ్లాక్స్ కలెక్ట్ చేసుకుని వెళ్తున్నాం జల్దీ. వీడియోలో అయితే ఇల్లు ఇంట్రెస్టింగ్ ఉండిపోతుంది. ఇల్లు నేను బిగినర్ని, కాకపోతే ఇల్లు బాగుంటే నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు సీదా పోదాం. కలెక్ట్ చేయడానికి అదే అసలే. సో గైస్ ఇదైతే నైట్ అయిపోతుంది. అయితే స్టూడియో కన్స్ట్రక్షన్ చేసేసాం జల్దీ. ముందుగానే ఒక టార్చ్ పెట్టుకుందామా? వద్దులే, ఎందుకు మళ్ళా ఈ బ్లాక్ పెట్టి నైట్ వ్యూ అయితే బాగుంటుంది. ఇంత చిన్న ఇల్లు అయితే సరిపోతుంది. రైట్ ఇంత స్ట్రేట్ ఉందా? రైట్ 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 రైట్. అరే బాక్స్ జల్దీ కట్టేశారు. రైట్ ఇదైపోయింది. షెట్ బ్లాక్లు అయిపోయినాయి.
జల్దీ జల్దీ పోయి డ్రాప్లు కలెక్ట్ చేయాలి. ఇప్పుడైతే మళ్ళీ గ్రైండింగ్ చేయాలని స్టార్ట్ చేద్దాం. ఓ పింకలు ఎన్నిసార్లు వెళ్తాయి? వెజ్ ఆటలో పెట్టుకుంటాం. అమ్మయ్యా, మళ్ళీ ఎన్ని కలెక్ట్ చేయాలి, మళ్ళీ తినాలి, ఇల్లు కట్టాలి. సో ఇప్పుడైతే ఇంకా వుడ్ కలెక్ట్ చేసుకోవడం, కంటిన్యూగా వుడ్ కలెక్ట్ చేసుకోవడం. ఇప్పుడైతే కలెక్ట్ చేసేసినాము. ఇప్పుడు వేరే వుడ్ కలెక్ట్ చేసేసినాము. కంప్లీట్ చేసేద్దాం. ఈ వుడ్ అయితే సరిపోతుంది అనుకుంటున్నా. జల్దీ బ్లాక్స్ తీసేసుకుని మనమైతే బిల్డింగ్ స్టార్ట్ చేసేసారు మళ్ళా. రైట్, ఇదైతే కట్టడం స్టార్ట్ చేసాము. అదే లాంగ్ పీస్ తీసేసాం. రైట్, ఇది 2 బ్లాక్స్ చెప్పాను. ఓ షిట్, ఎంట్రన్స్ మర్చిపోయినా. ఇది కట్టేసినాం. రైట్, ఇది కూడా అయిపోయింది. కింద ఫ్లోర్ కూడా వేసేద్దాం. 5 బ్లాక్స్ అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ క్రాఫ్ట్ చేయాలంటున్నా. సో టఫ్ అంటున్నా. రైట్, ఇద్దరికి కవర్ వేసేద్దాం. రైట్, ఇది ఎంట్రన్స్ కి డోర్ పెడదాం. అయిపోయింది. అరే ఈ డర్ట్ సర్కులేషన్. రైట్, ఇప్పుడైతే ఇక్కడికి వచ్చేసినాం. ఇప్పుడైతే ఇంకా సెలెక్ట్ చేయాలంటే మనకు స్టిక్ కావాలి. కలెక్ట్ చేద్దాం. కలెక్ట్ చేయమని అయితే ఇప్పుడైతే ఇల్లు కట్టడం స్టార్ట్ చేసింది. మళ్ళీ ఇది పెన్ యాక్స్ అయిపోయింది. ఇప్పుడు పికాక్స్ కూడా పోయింది. నెక్స్ట్ ఏం పోతుందో. ఇంకా లాస్ట్ వుడ్ మిగిలింది. వచ్చేసింది క్రాఫ్టింగ్ టేబుల్ది. రైట్, కిందకెళ్ళు. క్రాఫ్టింగ్ టేబుల్ క్రాఫ్ట్ చేయి. ఇది ప్లేస్ చేయి. స్టిక్స్ యాక్స్ మళ్ళీ అయిపోయింది. ఇప్పుడైతే దీన్ని తీసేసినాం. ఇది తీసేసినాం. ఇది కట్ చేసేసినాం. ఇది కూడా కట్ చేసినాం. ఇంకా మళ్ళీ
వస్తే అదైతే అందుకే ఇప్పుడైతే మనం దీన్ని కూడా ఇరగొట్టుతున్నాం. ఇరగొట్టేసినాం. రైట్ అయిపోయింది. ఇంకొకటి రైట్ అందరికి. ఇప్పుడైతే దీన్ని కూడా చేసేద్దాం. రైట్ ఇక్కడ సౌండ్ వస్తుంది. ఫైట్ అయిపోయింది. బాక్సే పంగమట్లేనా గాయస్? మీకైతే ఆడ షీప్ కనిపిస్తుంది కదా? అప్పుడు ఇప్పుడు ఏం చేద్దాం మనం? కొట్టడమే, ఎవరు అడ్డంగా వచ్చిన అంతే వేసడమే. ఒక్క నిమిషం ఆగండి గాయస్. రైట్ మనకైతే ఇంకొక షిప్ దొరికేసింది. ఆ షిప్ కూడా చంపేయడమే. ఇప్పుడైతే మన కాడ ఎన్ని ఊళ్ళు వచ్చేసినాయి? షెట్ ఒక్కటి మిస్సింగ్ మీన్స్ మన కాడ అయితే ఇప్పుడైతే ఒక్క ఊరు లేదు. ఒక్క ఊళ్ళు తెచ్చుకోనికి ఏం చేద్దాం? ఏం చేయొద్దు, మళ్ళీ కూర్చోడమే. క్లాప్స్ వాట్ ఏ జోక్ మళ్ళీ రైట్. ఇప్పుడు తొందరగా పోయి మన ఇల్లుని అయితే కంప్లీట్ చేసేద్దాం. కొంచెం దీన్ని కూడా కంప్లీట్ చేసేద్దాం. దీనికోసం మీదికి వెళ్ళాల్సి వస్తుంది. రైట్ మళ్ళీ ఇది రాంగ్ వచ్చేసిందా? దీన్ని ఇట్లా పెట్టి రైట్. ఇప్పుడు మళ్ళీ దీన్ని పెట్టి దీన్ని ఇట్లా పెట్టి దీన్ని మొత్తం పోయింది. దీన్ని ఉంచేసేసి మళ్ళీ దీన్ని కూడా వండుకున్నాం. దాన్ని అయితే చంపబోతున్నాం. మజా వస్తుంది. ఏం సౌండ్ అది? భయం వేసే సౌండ్. రైట్ ఇప్పుడైతే మనం క్రాఫ్టింగ్ టేబుల్ పెట్టిద్దాం. క్రాఫ్టింగ్ టేబుల్ పెట్టి ఏం క్రాఫ్ట్ చేద్దాం? ఏం చేయొద్దు. వాట్ ఏ జోక్, బ్రిలియంట్ జోక్ యూనో. రైట్ డోర్ అయితే పెట్టేసాం సక్సెస్ఫుల్లీ. దీన్ని పెట్టేసి ఈ సందులో పెట్టేద్దాం.
గాయస్ మీకు నేనైతే ఇప్పుడైతే నేను ఫర్నిచర్ అన్ని కలెక్ట్ చేసి గాయస్ ఇప్పుడైతే మీరు చూసినట్లయితే నేనైతే మొత్తం వుడ్ ఇవన్నీ కలెక్ట్ చేసేసి మొత్తం బెడ్ చెస్ట్లు అయితే కలెక్ట్ చేసేసిన. నా ఇల్లు అయితే ఎట్లుందో కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి.